బాయ్స్లో వర్జిన్ బాయ్స్లో వై రివర్స్లో ఉంది, కాలు ఇలా చాపినట్టు. సో దానికి రీజన్ ఏంటి? అందుకే అడిగా కదా సార్. నచ్చింది కదా. దానికి ఎవరు కారణం? తిరగేసాం. అది ఎవరు చేశారు? అది రివర్స్ చేసాం. నాకు అది ఇష్టం. అట్లా ఆ పని మీదేనా? అంటే అలా చేయడం ఇష్టమా? అలా చూస్తాం, అలా చూడటం ఇష్టం. తర్వాతలా ఓలో కౌశిక్ని పెట్టారు ఎందుకు? కౌశల్ని పెట్టారు ఎందుకు? చెప్పండి. నన్ను అడుగుతున్నారా? నన్ను కాదు, గీతను. ఓలో కౌశల్ని పెట్టారు ఎందుకు? ఓత్ తీసుకుంటాం కదా కౌశల్ దగ్గర. ఓత్ స్టార్ట్ అయ్యేది ఓతో కదా. అదే అంతేనా? ఇంకేమైనా మీనింగ్స్? దానిలో ఇంకేం లేదు, అంతే. ఒక్కళ్ళు డైరెక్ట్ నన్ను అడగల, ముగ్గురిని అడిగారు. అంటే నార్మల్గా మా ఫ్రెండ్ సర్కిల్లో జీరోలో పెడితే సో వాడు టాప్ అయినా అయి ఉండాలి, లేదంటే దేనికి పనికిరానివాడైనా అయి ఉండాలని. సార్ అది జీరో కాదు సార్, అది హోల్. అది హోల్ మీకు ఎలాగా? సో సార్ ఒక్కొక్క మనిషి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది సార్. సో మీకు ఓలా కనిపించింది, నాకు జీరోలా కనిపించింది. నాకు హోల్ లాగా కనపడుతుంది అది. హోల్ అంతే కదా. ఎందరో మహానుభావులు, అందరికి మీరు గురువు. డైరెక్టర్ గురించి నన్ను చెప్పానులా, మీరు ఇందాక అడిగారు, మర్చిపోయారు. చెప్పండి సార్. డైరెక్టర్ గురించే కాదు, ఈ సినిమా తర్వాత వాళ్ళ పేర్లతో ఎవరు పిలవరు. ఇతను వర్జిన్ స్టార్ అంటారు. ఇప్పుడు న్యాచురల్ స్టారు, బలవంతంగా మీరు పిలిపిస్తారు. న్యాచురల్ స్టారు ఇట్లా అంటున్నారు కదా పెద్ద పెద్ద హీరోల్ని. ఈయన వర్జిన్ స్టార్ అంతే మారిపోద్ది. వర్జిన్ డైరెక్టర్, అది ఆ వర్జిన్ డైరెక్టర్కి అడ్వాన్స్ ఇద్దాం పట్టుకొని ముందు ఎంటాడతారు. ఇప్పుడు అది అంత ఇది పేరు దయానంద పట్టించుకోరు. ఇంకా చాలా ఇప్పుడు దిల్ రాజు గారి పేరు, ఆయన పేరు ఒరిజినల్గా ఏంటో నాకు తెలీదు. పేరు ఎట్లా మారిపోయింది సరే ఏదన్నా కానీ. ఇప్పుడు ఏంటంటే ఆ వర్జిన్ డైరెక్టర్ అంటారు అంతే, బొమ్మరిల్లు భాస్కర్ అన్నట్టు.